హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు నేను మా పాప లంచ్ బాక్స్లో పెట్టడం కోసం, లంచ్ బాక్స్ కాదు స్నాక్స్ బాక్స్ అనమాట, దానిలో పెట్టడం కోసం నేను సూజీతో మినీ పిజ్జాస్ చేశాను. పిజ్జాస్ అంటే మా పాపకి చాలా ఇష్టం. సో దానికోసం అనమాట నేను ఒక బౌల్ తీసుకున్నాను. బౌల్లో ఒక 3 స్పూన్స్ వరకు వచ్చేసి నేను సూజీ తీసుకున్నాను అండ్ 2 స్పూన్స్ వచ్చేసి గోధుమ పిండి తీసుకున్నాను అనమాట. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకుని, మజ్జిగ ఉంటుంది కదండి, మజ్జిగ లేదా కర్డ్, ఆ రెండిట్లో ఏదైనా పర్లేదు, ఆ రెండు వేసి కొంచెం కలుపుకోవాలన్నమాట. అలాగే దీనిలో సరిపడా సాల్ట్ వేయాలి. సోడా అయితే అవసరం లేదు, మనం కలుపుకుని ఒక హాఫ్ అన్ అవర్ ముందు కలుపుకుని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తే సరిపోతుంది అనమాట. సో ఇలా పెరుగు లేదా మజ్జిగ లేదా వాటర్ లేదా పాలు ఏదైనా పర్లేదు అనమాట, కలుపుకుని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్న తర్వాత, హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా ప్యాన్ మీద ఆయిల్ కానీ గీ కానీ లేదా బటర్ కానీ రాసుకుని ఇలా చిన్న చిన్న అట్ల కింద వేసుకోవాలన్నమాట. మనం ఇవి వేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి కింద మాడిపోతూ ఉంటాయి. సో ఆ మాడకుండా ఏం చేయాలంటే, మనం ఆయిల్ వేయకుండా వాటర్ని మాత్రం పోస్తూ ఉండాలన్నమాట. దానివల్ల వాటర్ వేయడం వల్ల ఏంటంటే అడుగున మాడకుండా ఉంటుంది. సో ఇలా కొంచెం అవి ఉడికిన తర్వాత లోపలంతా పైన టమాటో కచప్ కానీ మైనీస్ కానీ ఇలా మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అలాగే చీజ్ వేసుకుని దాన్ని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. చెప్పాను కదా, ఆయిల్ మాత్రమే వేస్తే అవి కింద మాడిపోతుందండి. ఆయిల్ వేయకుండా ఫస్ట్ ఆయిల్ వేసి తర్వాత ఏంటంటే వాటర్ మాత్రం వేయాలి. స్పూన్తో వాటర్ ఇలా చుట్టూ వేసాము అంటే కింద మాడకుండా ఉంటుంది. సో ఇవి చాలా అంటే చాలా బాగుంటాయండి మినీ పిజ్జాస్. మీ పిల్లలకి వెరైటీగా ఏమైనా చేయాలి స్నాక్స్ బాక్స్లో అనుకున్నప్పుడు ఇవి చేసి ఇవ్వండి, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మా పాప అయితే ఎప్పుడు 1-2 ఏ అట్లు వేసినా 1-2 మిగిల్చుకొచ్చేస్తుంది. ఇవైతే పూర్తిగా తిందనమాట. అలాగే ఇంకొక బాక్స్లో నేను స్వీట్ కార్న్ పెట్టాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, యూస్ఫుల్ అని అనుకుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి మీకు ఏ రెసిపీ